ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో పంజాబ్ విక్టరీ సాధించింది. వరుసగా 6 ఓటములతో ప్లే ఆఫ్ అవకాశాలు సంక్లిష్టంగా మారిన వేళ లక్నో సూపర్ జైంట్స్ పై ఘన విజయం సాధించింది. నిర్దేశించిన 197 పరుగుల ఛేదనలో ఓపెనర్ ప్రభ్సిమ్రన్ సింగ్ అర్ధశతకంతో మెరవగా కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ తొలి శతకంతో కదం తొక్కాడు. పంజాబ్ కింగ్స్ మొత్తానికి 7వ విజయాన్ని నమోదు చేసింది. లక్నో విధించిన 197 పరుగుల టార్గెట్ ను 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ప్లే ఆఫ్స్ రేసులో లేని లక్నో సూపర్ జైంట్స్ భారీ స్కోరుతో పంజాబ్ కింగ్స్ కు సవాల్ విసిరింది. ఓపెనర్ జోష్ ఇంగ్లీష్ అర్ధశతకంతో విరుచుకుపడగా ఆయుష్ బదోని ధనాధన్ ఆటతో అలరించాడు. మిడిల్ ఆర్డర్ ను పంజాబ్ బౌలర్ సాహిల్ కట్టడి చేయగా డెత్ ఓవర్లలో అబ్దుల్ సమద్ దూకుడుగా ఆడి పంజాబ్ కు 197 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది లక్నో. ఇక లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్ కు లక్నో బౌలర్ షమి ఆదిలోనే షాక్ ఇచ్చాడు. తొలి బంతికే అర్జున్ టెండూల్కర్ క్యాచ్ పట్టడంతో ప్రియాంష్ ఆర్య అవుట్ అయ్యాడు. ఆ తర్వాతి ఓవర్లో కూపర్ కోన్లీని బౌల్డ్ చేసి 2వ వికెట్ అందించాడు షమి. దీంతో చిక్కుల్లో పడిన పంజాబ్ ను కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ముందుండి నడిపించాడు. 51 బంతుల్లో సెంచరీ పూర్తి చేసి నాట్అవుట్ గా నిలిచాడు. మరోవైపు ప్రభ్సిమ్రన్ అర్ధశతకం సాధించి పంజాబ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు. వీరిద్దరి భాగస్వామ్యంలో పవర్ ప్లే కాస్త నెమ్మదించిన తర్వాత 4లు 6లు బాది జట్టును గెలుపు తీరాలకు చేర్చారు. ఐపీఎల్ 19వ సీజన్లో వరుసగా 6 మ్యాచ్ల్లో ఓడిపోయిన శ్రేయస్ జట్టు తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. ఈ 7వ విజయంతో పంజాబ్ పాయింట్ల పట్టికలో ఒక స్థానానికి ఎగబాకి 4వ ప్లేస్ ను పదిలం చేసుకుంది. కాగా పంజాబ్ ప్లే ఆఫ్స్ చేరటం ఇవాళ జరిగే 2 మ్యాచ్ల ఫలితాలపై ఆధారపడి ఉంది. లక్నోపై పంజాబ్ గెలుపుతో ఢిల్లీ ఇంటికి చేరింది.